ఎక్కలేదని ఓ వ్యక్తి కండక్టర్ చెంప కొరికాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని బోరి గ్రామ సమీపంలో జరిగింది. మహారాష్ట్రలోని పాండ్రకవడకు ఆదిలాబాద్ డిపో ఆర్టీసీ బస్సు వెళ్లి తిరిగి వస్తోంది. మహారాష్ట్ర పరిధి బోరి బస్టాప్ వద్ద ఆదిలాబాద్ జిల్లాకు ఉట్టూరు సమీపంలోని హస్నాపూర్ కు చెందిన అజిం ఖాన్ ఎక్కాడు. ఆదిలాబాద్ టికెట్ తీసుకోగా సీటు దొరకలేదు. దీంతో కండక్టర్ తో ప్రయాణికుడు గొడవకు దిగాడు. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో ఇచ్చేసి దింపేశాడు. అజిం ఖాన్ మరొక వాహనంలో వచ్చి బస్సును ఆపి మళ్లీ కండక్టర్ తో గొడవకు దిగాడు. కండక్టర్ ను నెట్టేసి చెంప కొరికాడు. బస్సులో గొడవ కొనసాగింది. బస్సు ఆదిలాబాద్ చేరుకోగా కండక్టర్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. पैसेंजर बोरी में चढ़ा, फ्लाईओवर ब्रिज के नीचे चढ़ के तो टिकट डिमांड किया आधार के लिए। मैं 45 रुपये का टिकट दिया हूँ, 5 रुपये रिटर्न दिया और मैं थोड़ा फुटबॉल तो मैं बोला अंदर चलो पैसे बहुत हैं, मेरे चढ़ते उतरते फिर उनको कोई कहेगा तो हमारा प्रॉब्लम होगा बोले तो बोला सीट होना बोला ना सीट कहाँ होना सॉरी सर सीट लेव ఇది స్టాండింగ్ ఉన్నాయి सीट लेकर सर వేరే బండి కూడా రావచ్చు కదా మీరు बोले सब बोला मार्केट में मैं इश्यू करा टिकट तो मैं पीछे जा रहा तो पैसे बोल रहे सर ये सर ताकि मैं आपको ट्रेन दौड़ा रहा ऐसा आर्ग्यू करे तो मैं टिकट इश्यू करते आ रहा हूँ। वो सम्राट ढाबे के पास आने पर पैसे बोला मैं पैसे दे मैं दूसरी गाड़ी में आता हूँ तो गाड़ी होती उसको मैं पैसे रिटर्न दे दिया, टिकट वापस ले लिया। फिर वहाँ उतर का गाड़ी मुँह तो सीधा गाड़ी में आके मेरे को पकड़ के मेरे हाथ में कैश है, एक हाथ में टी मशीन है, ऐसे पकड़ के खींच के तो गिरा दिया। मेरे सीट पे लेडीज पैसे बिठाया क्योंकि पैसे बहुत थे, मैं गिर गया पैसे और नीचे मैं पर तो मुझसे कतर दिया पूरे पैसे आके सब उठा तो छोड़ रहे सब। फिर वहाँ बताने के बाद वो लारी में फॉलो हो गया कि बस स्टैंड में आके धिगाना करा। बस स्टैंड में पूरा आई विटनेस से हमारे एसएम साहब सीए साहब। తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో 7వ విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం తరపున పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుంది. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, బీజేపీ అనుబంధ సంస్థ బీఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గత 2 పర్యాయాలు గుర్తింపు సంఘంగా వ్యవహరించిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరొక సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి. జగిత్యాల బ్రాహ్మణవాడలో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు వేసి ఉన్న 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బీరువాల్లో ఉన్న 8 తులాల బంగారం, 60,000 నగదును ఎత్తుకెళ్లారు. దీంతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్ ను చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. అది గొలుసు, ఒక నెక్లెస్, 2 ఉంగురాలు ఉన్నాయా? మరి పైసలే ఉన్నాయా? 20,000. నిన్న అది రాంగ్ ఇచ్చింది, నిజామాబాద్ నుంచి రాంగా ఉండనియని. మాది బ్రాహ్మణవాడ. పక్కింట్లో ఒక గ్యాంగ్ దొంగతనం చేశారు. ఆ తర్వాత నుంచి మా ఇంటి పక్కకు వచ్చారు. మా ఇంటి పక్క గేట్ నుంచి దునికి బంగ్లా మీదకి వెళ్ళి, వాళ్ళ బంగ్లా మీదకి వెళ్ళి మా బంగ్లా పైన దునికి అక్కడ ఉన్న సీసీ కెమెరా పగలగొట్టి తీసుకొని వెళ్ళి
కింద ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఈ ఇల్లు మొత్తం లూట్ చేసి వెళ్ళిపోయినారు. బంగారం పోయింది, ఆ పరంగా డబ్బులు కూడా పోయినాయి. 2 తులాలని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు వస్తే తప్ప చెప్పలేము. నా ల్యాప్టాప్ ఉంది కానీ ముట్టలేరు. ల్యాప్టాప్, ఆ 2 ల్యాప్టాప్లు ఉన్నాయి, అవి అట్లనే ఉన్నాయి, వాటికి ముట్టలేరు. వాళ్ళు ఓన్లీ బంగారం డబ్బులే తీసుకొని పోయినారు. అంటే ఇప్పుడు ఎన్ని ఇళ్ళలో పడ్డారు? ఇక్కడ మాది ఒక ఇల్లు, పక్కన రమాండి వాళ్ళది ఒక ఇల్లు, వెనక కొమ్మటోళ్ళు ఒక ఊటూరు వాళ్ళది ఒక ఇల్లు. ఇక్కడ 3 ఇల్లులు. ఇప్పుడు తెలిసిన ప్రస్తుతానికి తెలిసిన అయితే 3 ఇల్లులు. అది గొలుసు, ఒక నెక్లెస్. ఏపీలో అంగన్వాడీల ఆందోళనలు 10వ రోజు కొనసాగుతూ ఉన్నాయి. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీలు. మైదుకూరులో 10వ రోజు అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. జగనన్న మీకు కేకులు, మాకు ఆకుల, పుట్టినరోజు నాడు మీకు సంతోషం, మాకు నిరాశ, జగనన్నకి శుభాకాంక్షలు, చెల్లెళ్లకు మెమో కాపీలు అంటూ నినాదాలతో హోరెత్తించారు. నెలల క్రితమే అంగన్వాడీలు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎన్నికల ముందు ఏవైతే తమ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయండి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయండి, పెన్షన్ సౌకర్యం కల్పించండి అనేటువంటి అనేక డిమాండ్లతో కూడినటువంటి నిష్పత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇవ్వడం జరిగింది. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలు గత 10 రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. గత 10 రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో శ్రమం లేకుండా పోయింది. పైపెచ్చు సమ్మెను పరిష్కరించే పద్ధతుల్లో కాకుండా సమ్మెను నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే గత 3 రోజుల క్రితం సచివాలయ సిబ్బంది పొదుపు సంఘాల ద్వారా అంగన్వాడీల సెంటర్లను తెరిపించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఈ నెల చివరి నుంచి మున్సిపల్ కార్మిక సమ్మెలోకి వెళ్తాను. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఏకతాటిపైకి వస్తా ఉంది. ఈ రకంగా మీకు నెలల క్రితమే ఏపీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హల్చల్ చేశారు. చింతూరు మండలం వీరాపురంలో మావోయిస్టులు వాహనాలకు నిప్పు పెట్టారు. శుక్రవారం బంద్ కు విజయవంతం చేయాలని బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక మావోయిస్టుల దుశ్చర్యతో చింతూరు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. రాత్రి చింతూరు మండలంలో మావోలు ఒక కారుకు నిప్పు పెట్టి తమ నిరసనను తెలిపారు. శుక్రవారం జరగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. బీజేపీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. దీంతో చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జాతీయ రహదారిపై సుమారు 3 గంటల నుండి 4 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఛత్తీస్గఢ్ లో నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల బస్సు సహా 3 వాహనాలకు నిప్పు పెట్టారు. ఆసిర్గూడ సమీపంలోని 30వ జాతీయ రహదారి వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సుక్మా కొంట రహదారిపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఈ ఘటనలో 15 నుండి 20 మంది నక్సల్స్ పాల్గొన్నట్లుగా సమాచారం. దేశంలో ఎన్ఐఏ సంస్థను రద్దు చేయాలని, జైల్లో ఉన్న ఆదివాసీలందరినీ వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మావోయిస్టులపై జరుగుతున్న అక్రమ ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మూలపేటలో వెలిసి ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధనుర్మాసం సందర్భంగా ప్రతి ఏటా ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు బాణాసంచాలను పేల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బాణాసంచా
పెద్ద ఎత్తున కాల్చడంతో గుడికి సమీపంలోని గోశాలకు దగ్గరగా ఉన్న గడ్డి వాముపై నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. గోశాలలో ఉన్న ఆవులు మంటలను చూసి అరవడంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చి పెను ప్రమాదాన్ని తప్పించారు. కడప జిల్లాలో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలో ఉంటున్న ప్రముఖ కాంట్రాక్టర్ కేసీ పుల్లయ్య ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తెలంగాణలో కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు చేపట్టినట్లుగా సమాచారం. ఏపీలోనూ పుల్లయ్య సంస్థలు వేల కోట్ల నిర్మాణ పనులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీ సంస్థల వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పందుల వివాదం తారస్థాయికి చేరింది. పందుల తరలింపుపై ₹1 కోటి పైగా కుంభకోణం జరిగిందని వ్యాపారులు పిఎస్ మెట్లు ఎక్కారు. ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ భర్తపై అవినీతికి పాల్పడ్డారని, తమకు న్యాయం చేయాలని పందుల వ్యాపారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో పందుల తరలింపు స్కామ్ కలకలం రేపుతోంది. మున్సిపాలిటీలో 3 నెలల క్రితం పందుల బెడద ఎక్కువగా ఉండడంతో పందులను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి పందులను పట్టే వారిని తీసుకువచ్చి పట్టుకున్నారు. సుమారు 22 ట్రక్కులలో 88 టన్నుల పందులను తరలించారు. దీంతో తరలించిన పందులు ఎక్కడికి వెళ్లాయి, వాటిని ఎవరు సంరక్షిస్తున్నారు, ఒకవేళ అమ్మితే అవి ఎక్కడికి వెళ్లాయని వాటి లెక్కలు తేల్చాలని ఇటీవల నూతన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మున్సిపల్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలో పందుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మున్సిపాలిటీలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఒకటి పందులు ఎత్తుకుపోయినారంట. ఆ పందులు ఎవరు ఎత్తుకుపోయినారో కూడా తెలియాలి. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకు చెప్పడం జరిగింది, పందులు ఎత్తుకపోతే ఎక్కడున్నాయో చెప్పాలి. చంపిండంటే చంపిండని చెప్పండి, దాపెట్టిందంటే దాపెట్టిందని చెప్పండి. అమ్ముకున్నారంటే ఆ పైసలు మున్సిపాలిటీలో మీరు జమ చేస్తున్నారా పైసలు, లేకుంటే ఆ పందులు పెంచుకునే వాళ్ళకి ఇచ్చినారా అనేది కూడా ఆ జవాబు నాకు రావాలి, లేకుంటే పోలీస్ కేసులు బుక్ అవుతాయని కూడా నేను చెప్పడం జరిగింది. ఇక పందులను తరలించే విషయంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త రవీందర్ భారీ అవినీతికి పాల్పడ్డారని పందుల వ్యాపారి బాలస్వామి గౌడ్ ఆరోపించారు. అయితే పందుల తరలింపు ఆపేందుకు తన నుంచి ₹4 లక్షల లంచం తీసుకున్నారని తెలిపారు. అయితే తాను ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చేలోపు పందులను తరలించారని బాలస్వామి ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సార్ ఉన్నప్పటి నుంచి జీవాలు పడుతున్నారు. మేము ఫస్ట్ 12 బండ్లు ఎత్తిరు ఈరసం ఉన్నప్పుడు. ఈసారి వచ్చినాక మళ్ళీ జీవాలు పట్టారు. పట్టినాక అడుక్కున్నాము, సార్ పట్టక సార్ ఎందుకు పట్టిపిస్తామని దూరపల్లి రవీంద్ర అడిగినాం. అడిగితే ఆయన కాలు మొక్కినాయి, ఏళ్ళు మొక్కినాయి, పట్టించుకోకుండా అట్లా వాటి పనులు తీపిస్తున్నాడు. సరే పనులు తీపిస్తున్నాగా మాకు స్థలం అయితే స్థలంలో పెట్టుకుని షెడ్ వేసి పెట్టుకుంటామంటే కూడా సరే చూపిస్తా అని చెప్పిండు. సీక్రెట్ గుట్ట చూపించిండు. మళ్ళీ ఎవరు సాఫ్ చేయాలంటే మీరే సాఫ్ చేసుకుని మీరే కట్టుకొని ఉన్నాడు. ఇంకా సరే వద్దులని చెప్పినాక మళ్ళీ ఇంకోసారి పందులాటకు అని చెప్పి 4 లక్షలు ఇచ్చిన. 4 లక్షలక సరే పట్టలేనాడు. మా ఫ్యామిలీ గారు ఇప్పుడు కేసు అయితే జైలుకు పోయినాక మళ్ళీ నేను జైలుకు పోయిన 3 రోజులకు మళ్ళీ 2 బండ్లు ఎత్తింది. మళ్ళీ మొత్తం టోటల్ గా 22 బండ్లు ఎత్తింది జీవాలు. అటు ఈ వివాదంపై మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి తన పాలక వర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పందుల తరలింపులో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అందరి సమక్షంలోనే పందులను తరలించడం జరిగిందని, తమకు పాలక వర్గానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే ఆమె వాదనల్ని మున్సిపల్ కౌన్సిలర్లు ఖండించారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవీందర్ సమక్షంలోనే పందులను తరలించారని కౌన్సిలర్ రాజు ఆరోపించారు. పందుల సమస్య జడ్చర్ల ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఎలా అంటే చాలా బాధపడుతుంటారు. పందుల నుంచి డెంగ్యూ కానీ మలేరియా కానీ చాలా జ్వరాలతో ఉంటుంటారు. కాబట్టి జనాలు
వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. వాళ్ళు 2-3 సార్లు నాకు కానీ కమిషనర్ గారికి అలా నాకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కూడా మున్సిపల్ మీటింగ్ జరిగినప్పుడు మా కౌన్సిలర్లు కానీ మేము కానీ అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అట్లా వాళ్ళు ఒక్కసారి కాదు ఒక 3 times 4 times తిరిగింది మా దగ్గరికి. చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము అందరం కలిసి పందులని పట్టియడం జరిగింది. మరోవైపు పందుల తరలింపు విషయంలో తమకు ఎవరూ ఆదేశాలు ఇవ్వలేదని, పందుల తరలింపుకు తమకు ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ తెలిపారు. 3 నెలల క్రితం పందులను మున్సిపల్ నుండి తరలించాలని చెప్పేసి, అది మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. నేను ఎటువంటి అఫీషియల్ లెటర్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కన్సర్న్ SHOకు, సిఐ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవ్వడం జరగలేదు, నాకు తెలియదు. మొత్తంగా పందుల కుంభకోణంపై ఎవరికి వారే తమకు సంబంధం లేదంటూ ₹1 కోటి పైగా విలువైన పందుల్ని తరలించిన విషయంలో మాత్రం ఇప్పటి వరకు లెక్క తేలకపోవడంతో ప్రస్తుతం జడ్చర్ల పట్టణంలో పందుల విషయం హాట్ టాపిక్ గా మారింది.